అంటే ఇవన్నీ తెలిసినట్టే ఉన్నాయి, కానీ డెప్త్‌నెస్ అనేది నేర్చుకున్నాం అనమాట. అంటే ఇంత డెప్త్ ఉంటది కంటెంట్ లోపల. అంటే ఎట్లా అప్లై ఎట్లా చేసుకోవాలి, ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేసుకోవాలనేది. మీకు కాకుండా మన దాంట్లో ఇప్పుడు ఆడియన్స్ కోసం నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. షూర్ షూర్ చెప్పండి. సార్ మీ అందరి కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. అంటే నేను కూడా నాగరాజ్ సార్ తో వర్క్ చేసిన అనమాట. మెమరీ కోచ్ సార్ అందరూ పరిచయం చేసింది కదా. అయితే సార్ ఎట్లా చెప్పిండో, ఫన్ గా చెప్పిండా, సీరియస్ చెప్పిండా అనేది నాకు ఒక డైలమాలు ఉంటాయి. ఏంటంటే, అరే నువ్వు ఏమన్నది 2025 లో సక్సెస్ చూస్తావు పో అన్నాడు అంతే. ట్రూత్ అండి, ఇది అస్సలు ఫేక్ కాదు. నిజంగా చెప్తున్నా. 2025 లో నువ్వు సక్సెస్ చూస్తావు, ఇప్పుడు కూడా స్ట్రగుల్ వేరే. అది చెప్పిండు. చెప్పిన తర్వాత కూడా నేను ఫన్ అనుకున్నా. బై ద వే సార్ చాలా ఫన్ గా ఉంటాడు, ఫన్ అనే అనుకున్నాను నేను. కానీ నేను ఓపెన్ గా చెప్తున్నా, నేను ఎప్పుడు చూడనంత ఇన్కమ్ సోర్స్ నేను ఇయర్ చూసిన. హెల్త్ పరంగా సక్సెస్ అయ్యాను, హెల్త్ పరంగా 100% సక్సెస్ అయ్యాను. అంటే దాంట్లో నేను హెవీ వెయిట్ చాలా సఫర్ అయినా అని. ఇప్పుడు నన్ను ఒకవేళ పాత వీడియో ఇప్పుడు చూస్తే మామూలుగా ఉండదు. నెక్స్ట్ వెల్త్ పరంగా ఆ, దాదాపు నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువ నేను తీసుకున్నాను. రిలేషన్షిప్స్ చాలా మెరుగుపడినాయి. రీక్రియేషన్స్ అయితే వండర్ఫుల్ గా క్రియేట్ చేయగలుగుతున్నా. అంటే ఫ్యామిలీకి హ్యాపీ మూమెంట్స్ ఏదైతే ఉన్నాయో అది అది సో వెరీ సూన్ కార్ కూడా తీసుకుంటా. ఓ నో డౌట్. కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ కంగ్రాట్స్. తీసుకోవడం మాత్రం పక్క. న్యూ కార్. కానీ 2025 రియర్లీ మై లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇయర్. అది మీ ద్వారా సాధ్యం. ఫస్ట్ మీ దగ్గర నుంచి విన్నప్పటి నుంచి నేను ఇంకా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట. ఆల్రెడీ నా ట్రాన్స్ఫర్మేషన్ మామూలుగా లేదు. మా ఎంటైర్ ఫ్యామిలీలోనే ఒక బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అది. ఓ వెరీ గ్రేట్ సూన్ గ్రేట్. మళ్ళీ నాగరాజ్ సార్తో కలుస్తాం కూడా ఈ డెఫినెట్ గా వీక్ లో. డెఫినెట్ గా. క్లాస్ మాత్రం అదిరిపోయింది సార్, మామూలుగా లేదు. మీ లోపల ఒక నెక్స్ట్ యాంగిల్ చూస్తాం అనమాట. ఓ అంటే మీ టీచింగ్ స్టైల్ కావచ్చు. అంటే ఇప్పటి వరకు మీరు ఉంటున్నది, అంటే మాకు తెలిసింది వేరే, క్లాస్ లో మీరు ఇంకొక నెక్స్ట్ లెవెల్ అంతే. ఓ సో థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్ ఈ అవకాశం నాకు కూడా కల్పించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ, థ్యాంక్ యూ సో మచ్.